హైదరాబాద్ ఐటెక్స్ లో నరేడ్కో 15వ ప్రాపర్టీ షోను నిర్వహించారు. ఈ ఈవెంట్ లో రెసిడెన్షియల్, కమర్షియల్, రిటైల్ ప్రాపర్టీలను ప్రదర్శించారు. 3 రోజుల పాటు ఈ ప్రాపర్టీ షోను ఏర్పాటు చేశారు. ఈ షోలో రాధే గ్రూప్, వాసవి, అపర్ణ, గ్రీన్ రిచ్, ఆదిత్య కన్స్ట్రక్షన్స్ తదితర కంపెనీలు పాల్గొన్నాయి. ఇక ఈ ప్రాపర్టీ షోకు నిర్వాహకులు ఉచిత ప్రవేశం కల్పించారు. రేరా అనుమతి పొందిన అపార్ట్మెంట్, విల్లా స్థలాల ప్రాజెక్టులు ప్రదర్శనలో ఏర్పాటు చేశారు. ఈ నరేడ్కో ప్రాపర్టీ షోకు సందర్శకుల నుంచి విశేష స్పందన లభించింది. ప్రాపర్టీ షోలో అఫోర్డబుల్ టు లగ్జరీ ప్రాజెక్ట్ను నిర్వాహకులు డిస్ప్లే చేశారు. విజన్ హర్ష దగ్గర మనం ఉన్నామండి. సో ఇక్కడ ఉన్న సార్ని అడిగి మనం పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము. హలో అండి, నా పేరు రామ్. సో నేను ఇక్కడ డిప్యూటీ మేనేజర్గా చేస్తున్నాను. సో మా ప్రాజెక్ట్ వచ్చేసి తెల్లాపూర్లో ఉందన్నమాట. 100 feet రోడ్ మీదే ఉంటుంది ప్రాజెక్ట్. మనకున్న యూఎస్పీస్ ఏంటి అంటే 4 sides ఎక్కడ కూడా మనకి వ్యూ అనేది బ్లాకేజ్ అవ్వదు. మీకు ప్రాపర్ సన్లైట్, వెంటిలేషన్ వ్యూ ఉంటుంది. ప్రాజెక్ట్ డీటెయిల్స్లో చూసుకున్నట్టయితే ఇది మొత్తం కూడా 11 acres ప్రాజెక్ట్ ఏరియాలో వస్తుంది. ఇందులో మనకి 7 towers వచ్చేసి ఒక 15-16 ఫ్లాట్స్ ఉంటాయి ఓవరాల్గా. సో ఇందులో మనకి కాంబినేషన్ ఏంటంటే 2, 2.5, 3 and 3.5 ఉంటాయి. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ టవర్లో మనకున్న స్టిల్ట్ ఎమ్యూనిటీస్ ఇది ఒక న్యూ యూఎస్పీ అనమాట. అండ్ మోర్ ఓవర్ 78% ఓపెన్ స్పేస్, 3.5 acres సెంట్రల్ పార్క్ విత్ 2 club houses. సార్ ఇక్కడ మనకి ఎలాంటి ఆఫర్స్ ఉన్నాయి సార్ మీ దగ్గర? మనకి యాజ్ ఆఫ్ నో అయితే ఆఫర్ డైరెక్ట్ మేము బేస్ ప్రైస్లోనే నెగోషియేట్ చేస్తున్నాం అనమాట. నరేడ్కో నిర్వహిస్తున్న 15th ప్రాపర్టీ షోలో భాగంగా మనం ఈరోజు ఆదిత్య కన్స్ట్రక్షన్స్ దగ్గర ఉన్నాము. సో ఇక్కడ మనకి మేనేజర్ ఉన్నారు. ఆదిత్య కన్స్ట్రక్షన్స్ అంటే ఏంటి సార్? ఇక్కడ ఎలాంటి ఫెసిలిటీస్ మీరు ఇక్కడ పీపుల్కి ప్రొవైడ్ చేస్తున్నారు? ఆదిత్య కన్స్ట్రక్షన్స్ మీరు చూసుకుంటే వీఆర్ దేర్ ఇన్ మార్కెట్ ఫర్ ఆల్మోస్ట్ 25 years అండి. 25 years నుంచి కూడా మనం ఆల్మోస్ట్ 32 ప్రాజెక్ట్స్ డెలివర్ చేసాము. ఇప్పుడు కరెంట్లీ మనం వర్క్ చేస్తున్నది అంటే ఇప్పుడు అందులో ఆల్మోస్ట్ 31 ప్రాజెక్ట్స్ డెలివర్ అయిపోయినాయి. 32nd ప్రాజెక్ట్ విచ్ ఇస్ ఆల్మోస్ట్ యట్ టు డెలివర్, విచ్ ఇస్ మనకి ఇంకో 2 monthsలో మనం డెలివర్ చేస్తున్నాం. విచ్ ఇస్ కాల్డ్ అస్ ఫ్లాగ్షిప్ ప్రాజెక్ట్ అండి మాది, దట్ ఈస్ ఫార్చ్యూన్ హైట్స్. సో దాంట్లో మనకి ఏంటంటే ఇట్స్ అన్ అల్ట్రా ప్రీమియం 3 BHK కమ్యూనిటీస్ మనం డెలివర్ చేస్తున్నాము. అండ్ ఇట్ ఇస్ ద ప్రైమ్ లొకేషన్స్. మీకు మా ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ప్రైమ్ లొకేషన్స్లో ఉన్నాయి. హైటెక్ సిటీ అవనివ్వండి, లేదంటే మనకి షేక్పేట్, జూబ్లీ హిల్స్ అవనివ్వండి, అండ్ గచ్చిబౌలి దగ్గర కూడా ఉన్నాయి మన ప్రాజెక్ట్స్. సో హవీస్పేట్స్, అన్ని ఏరియాస్లో ఆల్ ప్రైమ్ ఏరియాస్లో మా ప్రాజెక్ట్స్ ఉన్నాయండి. నమస్తే. నరేడ్కో నిర్వహిస్తున్న 15th ప్రాపర్టీ షోలో భాగంగా ఆస్పైర్ స్పేసెస్ దగ్గర మనం ఉన్నామండి. చరణ్ గారు ఉన్నారు, వారిని అడిగి పూర్తి డీటెయిల్స్ కనుక్కుందాము. అండ్ దీంట్లో ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి సార్? సో ఆస్పైర్ స్పేసెస్ అంటే మేము ఒక లాస్ట్ 20 years నుంచి మార్కెట్లో ఉన్నాము. సో ముందు మేము ఓపెన్ ప్లాట్స్ ఇవన్నీ చేసాము, విల్లాస్, అపార్ట్మెంట్స్ అవి చేసాము. సో కరెంట్లీ మేము ఫస్ట్ ప్రాజెక్ట్ వచ్చి అమియాది లాంచ్ చేసాము 2021లో. సో ఆల్మోస్ట్ ఇప్పుడు రెడీ టు మూవ్ స్టేజ్కి వచ్చేసింది. సో కమింగ్ ఈ డిసెంబర్లో మేము హ్యాండ్ ఓవర్ ఇచ్చేస్తున్నాం. సో ఫేజ్ 2 వచ్చేసి నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ కల్లా మేము ప్లాన్ చేస్తున్నాము. అది కాకుండా మాకు కొల్లూరులో విల్లా ప్రాజెక్ట్ ఒకటి నడుస్తుంది. అది కాకుండా ఇంకా అప్కమింగ్ ప్రాజెక్ట్ ఒకటి ఉంది మల్లంపేటలో. సో వెయిటింగ్ ఫర్ రేరా అనమాట. మోస్ట్ ప్రాబబ్లీ దిస్ డిసెంబర్కి వీఆర్ ప్లానింగ్ ఫర్ ద లాంచ్ అనమాట. సో అది నడుస్తుంది అమ్మి అది. అండ్ సార్ మనకి ఇప్పుడు హైడ్రా వచ్చిన తర్వాత చాలా వరకు పీపుల్ అనేది భయపడుతున్నారు కదా. సో వాళ్ళకి మీరు ఎలాంటి నమ్మకాన్ని కలిగిస్తారు? అంటే జనరల్లీ ఇప్పుడు మనది అయితే హైడ్రా జోన్లో అయితే లేదు, మనది లేక్ చాలా దూరంగానే ఉంది, హైడ్రా జోన్ అయితే లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే మరి లేక్ ఏదైతే దగ్గర ఉంటుందో అది హైడ్రా జోన్ కింద కన్వర్ట్ అయ్యి కస్టమర్స్ అనేది భయపడుతున్నారు. బట్ మన హైడ్రా జోన్లో లేదు. అండ్ ఆల్మోస్ట్ మనం రెడీ టు మూవ్ ఇన్ వచ్చింది కాబట్టి వీఆర్ అప్లైయింగ్ ఫర్ ఓసీ ఆల్సో. సో కస్టమర్స్కి హైడ్రా గురించి మనకి ఎఫెక్ట్ అయితే ఏం లేదు ప్రెసెంట్ అయితే కరెంట్లీ. సో మోహన్ గారు మనతో పాటు ఉన్నారు. సో వారిని అడిగి పూర్తి డీటెయిల్స్ అయితే తీసుకుందాము. సార్ మనకి ఇక్కడ కృషి అంటే ఏంటి, దీంట్లో ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి సార్? కృషి అనేది సిన్స్ 1957 నుంచి ఉంది మనకు. ఇది శ్రీకృష్ణ జ్యువెలర్స్ వాళ్ళది యాక్చువల్గా. సో దాంతోపాటు కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేశారు వీళ్ళు. సో 50 years నుంచి కన్స్ట్రక్షన్లో ఉన్నాం మనకు వచ్చేసి 2 ongoing ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి క్రిష్పల్ అని చెప్పేసి అపార్ట్మెంట్స్ 2 BHK and 3 BHK. అండ్ సార్ మనకి ఇక్కడ విల్లాస్ లేవా సార్? విల్లాస్ వచ్చేసి మనకు నియర్ టు షామీర్పేట్, కొంపల్లి దగ్గరలో ఉన్నాయి. అండ్ సార్ మనకి ప్రైజింగ్ అనేది ఎక్కడ నుండి స్టార్ట్ అవుతుంది సార్? ప్రైజింగ్ అనేది ఇక్కడ 2 BHK, 3 BHK వచ్చేసి 85 lakhs నుంచి 120 lakhs వరకు ఉన్నాయి మనకి ఇక్కడ. సో విల్లాస్ వచ్చేసి మనకు 3.5 CR నుంచి స్టార్టింగ్. అండ్ సార్ మనకి ఇక్కడ ఎంటర్టైన్మెంట్కి ఎక్కువ ప్రాధాన్యత అనేది ఇస్తారు కదా. సో అలాంటిది మీ దగ్గర ఏమైనా ఫెసిలిటీ ఉందా సార్? ఉన్నాయండి. మా దగ్గర క్లబ్ హౌస్లో 35+ అమ్యూనిటీస్ మనం ప్రొవైడ్ చేస్తున్నాము. ఇట్స్ కంప్లీట్లీ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్స్, G+9 floors. సో హైరైజ్ టవర్స్ ఇవి. హైదరాబాద్లో మనం హైటెక్స్లో జరుగుతున్న ఏదైతే నరేడ్కో 15 years యానివర్సరీలో ఉన్నామో ఇక్కడైతే మనం రకరకాల రియల్ ఎస్టేట్ కంపెనీలు అయితే కూడా ఉన్నాయి. ఇక్కడ ముఖ్యంగా రియల్ ఎస్టేట్ కంపెనీలతో పాటు HRA హైదరాబాద్ రియల్టర్స్ అసోసియేషన్ అని ఇక్కడ ఒక గ్రూప్ ఉంది. ఈ సంస్థ యొక్క గ్రూప్ ఒక ప్రత్యేకమైనదిగా కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ సంస్థ సెక్రటరీ ఉన్నారు. సో ఆయనతో మాట్లాడి అసలు ఏంటి గ్రూప్ సార్? HRA హైదరాబాద్ రియల్టర్స్ అసోసియేషన్ ఏంటి, దీని ప్రత్యేకత ఏంటి? హైదరాబాద్ రియల్ అసోసియేషన్ అంటే ఇది ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ ఫ్రెటర్నిటీ అండి. సో ఈ సంస్థలో దాదాపు 125 members ఉన్నారు. వీళ్ళందరూ రేరా రిజిస్టర్డ్ ఏజెంట్సే ఉన్నారు.
సో ఈ సంస్థ ముఖ్య గోల్ అంటే దిస్ థింగ్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఎడ్యుకేటింగ్. ఇప్పుడు చాలామంది రియల్ ఎస్టేట్లో వస్తారు, వాళ్ళకి గైడెన్స్ రావు, తెలీదు. సో అలాంటి వాళ్ళకి మేము మెంబర్షిప్ ఇప్పించి మెంబర్షిప్గా మాతో వచ్చి వాళ్ళకి మేము ట్రైనింగ్ అంటే వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తాం రియల్ ఎస్టేట్ గురించి. దాంతోపాటు వీ ఆల్సో సపోర్ట్ నారెడ్కో. నారెడ్కో మీన్స్ మేము హెచ్ఆర్ ఈజ్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ ద నారెడ్కో అండి. వెంకట్ రవి అండి, అపర్ణ కన్స్ట్రక్షన్స్ నుంచి. ఓకే సార్. సార్ ఇక్కడ మనకి అపర్ణ కన్స్ట్రక్షన్స్లో ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి సార్? ఈ ఫెసిలిటీస్ కన్నా అపర్ణ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్స్ అనేవి చాలా మ్యాసివ్ స్కేల్లో ఉంటాయి. ప్రోడక్ట్స్ వచ్చేటప్పటికి మీకు డిఫరెంట్ సైడ్స్ ఆఫ్ హైదరాబాద్లో ఉన్నాయి. నార్త్ హైదరాబాద్ కానీ వెస్ట్ హైదరాబాద్ కానీ గేటెడ్ కమ్యూనిటీస్ మేజర్గా ఉంటాయి. అపర్ణ డెక్కన్ టౌన్ అనేసి గోపన్పల్లిలో ఒక టౌన్షిప్ ఒకటి తీసుకొస్తున్నారు అపర్ణ కన్స్ట్రక్షన్స్ నుంచి. అక్కడ మీకు 4 హైరైజ్ గేటెడ్ కమ్యూనిటీస్, ఒక బంగ్లో గేటెడ్ కమ్యూనిటీ, ఇంకా మాల్ కూడా వస్తుంది. మొత్తం ఇదంతా 125 ఏకర్ టౌన్షిప్ లాగా వస్తుంది అనమాట. అపర్ణ సన్స్టోన్ అండ్ అపర్ణ మూన్స్టోన్ అనే ప్రాజెక్ట్స్ ఆ టౌన్షిప్లో ఆఫరింగ్లో ఉన్నాయి. నా పేరు ప్రశాంత్, సుపద డెవలపర్స్లో వర్క్ చేస్తున్నాను. సార్ ఇక్కడ ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి సార్ మనకి? సుపదలో ఇప్పుడు రన్నింగ్ 2 ప్రాజెక్ట్స్ అవుతున్నాయి. ఒకటి గీతిక వచ్చి విల్లాస్ ప్రాజెక్ట్ కొల్లూరు ఎగ్జిట్ నెంబర్ 2 దగ్గర చేస్తున్నాము. 60 acres ప్రాజెక్ట్, 344 విల్లాస్, ప్రీమియం విల్లా ప్రాజెక్ట్. ఇది మినిమం సైజ్ 350 స్క్వేర్ యార్డ్ నుంచి 1000 స్క్వేర్ యార్డ్ విల్లా చేస్తున్నాము ఇందులో. అండ్ నెక్స్ట్ వచ్చేసి గమ్య వచ్చేసి తెల్లాపూర్ లొకేషన్. ఇది ప్రీమియం విల్లా అపార్ట్మెంట్స్, 10.12 acresలో 1008 ఫ్లాట్స్ చేస్తున్నాము. లో డెన్సిటీ ప్రాజెక్ట్, పర్ ఎకర్ 98 ఫ్లాట్స్. అండ్ డబుల్ హైట్లో చేస్తున్నాం, డబుల్ హైట్ స్టిల్ ఎమ్యూనిటీస్ ఇస్తున్నాం. నమస్తే అండి, నా పేరు సురేంద్ర. నేను ఇక్కడ అసిస్టెంట్ సేల్స్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. సుపద అనేది 2 ప్రాజెక్ట్స్ చేస్తున్నాము. ఒకటి అపార్ట్మెంట్స్, 2 విల్లాస్ చేస్తున్నాము. అపార్ట్మెంట్స్ తెల్లాపూర్ లొకేషన్లో చేస్తున్నాము, విల్లాస్ కొల్లూరు లొకేషన్లో. అపార్ట్మెంట్స్ టోటల్ 10.12 acres ల్యాండ్లో 1008 ఫ్లాట్స్ చేస్తున్నాము. 36 floors హై రైజ్డ్ కమ్యూనిటీ. సో అపార్ట్మెంట్స్ ఏంటంటే చాలా లగ్జరియస్గా వస్తాయి. 3 bedroom 4 bedroom, 3 bedroom 2400 SFT నుంచి 4 bedroom 3800 SFT వరకు. బడ్జెట్ రేంజ్ 2 crores 20 lakhs నుంచి 4 crores వరకు ఉన్నవి. విల్లాస్ కొల్లూరులో 60 acresలో ప్రాజెక్ట్ చేస్తున్నాము. 344 విల్లాస్, బడ్జెట్ 12 crores నుంచి 20 crores వరకు చేస్తున్నాము. సో ఈ ప్రాపర్టీ షోలో ఏంటంటే కస్టమర్కి ఐడెంటిఫికేషన్ అండ్ ఎక్స్ప్లెనేషన్ అనేది ప్రాపర్గా ఉంటుంది. Radhe Construction has started in 2013, and we usually come up with a unique concept called kid-centric homes and backyard villas. And currently we are doing a project right on Service Road beside to the Gaudium International School near exit number 2, which is kid-centric homes with 2 lakh SFT amenities, fully loaded amenities అండి. అండ్ సార్ లొకేషన్స్ ఎక్కడెక్కడ ఉంటాయి సార్ ఇవి? ORR exit number 2 అండి, రైట్ ఆన్ సర్వీస్ రోడ్ పక్కనే ఉంటుంది, గౌడియం ఇంటర్నేషనల్ స్కూల్ పక్కన. అండ్ సార్ దీంట్లో మనకి ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి సార్? సో మన యూనిక్ కాన్సెప్ట్ ఏంటంటే అండి, నవడేస్ కిడ్స్ ఆర్ ఇంక్రీజింగ్లీ అడిక్టెడ్ టు డివైజెస్ రాదర్ దెన్ సోషలైజింగ్. In order to decrease the screen time and to develop their physical and mental abilities, we are introducing this concept called kid-centric homes with 2 lakh SFT amenities అండి. This is first time in Hyderabad. ఇది గ్రీన్ రిచ్ హైలాండ్స్ అనేది మీరు ఏం చూస్తున్నారు కదా, గ్రీన్ రిచ్ హైలాండ్స్ ఇస్ ఆ మ్యాసివ్ 500 acresలో డెవలప్ అయిన ఒక ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ ఇది. ఈ టౌన్షిప్లో మీకు ప్లాట్స్ ఉంటాయి, విల్లా కమ్యూనిటీ ఉంటుంది, సీనియర్ సిటిజన్ లివింగ్ ఉంటుంది. విల్లాస్లో మీకు ప్రీమియం, అల్ట్రా ప్రీమియం సెగ్మెంట్లో మీకు ఇక్కడ విల్లాస్ ఉంటాయి. ఎంటర్టైన్మెంట్ కోసం చాలా పెద్ద ఒక 11 acres స్ప్రెడ్లో ఉన్నది. ఒక మోడర్న్ హోటల్ స్టైలింగ్ ఉంటుంది. మరి మీకు చాలా పెద్ద క్లబ్ హౌస్ అనుకోండి, అంటే పెయిడ్ మెంబర్షిప్ క్లబ్ హౌస్ ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ మీకు పుల్లెల గోపీచంద్ అకాడమీ, బ్యాడ్మింటన్ అకాడమీ ఉంది, పెద్ద క్రికెట్ గ్రౌండ్ ఉంది. ఒక ఆర్టిఫిషియల్గా 1.2 acresలో బిల్డ్ చేసిన లేక్ ఉంటుంది. హలో అండి, నా పేరు సుబ్రహ్మణ్యం. నేను అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఫర్ ట్రైనింగ్ పనిచేస్తున్నాను ఇక్కడ. ఫస్ట్ థింగ్ ఏంటంటే వీ వాంటెడ్ టు థ్యాంక్ హార్ట్ఫుల్లీ ప్రైమ్ 9 TV వాళ్ళకి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఈ అవకాశం, ఈ ప్లాట్ఫామ్, ఇంత అద్భుతమైన ప్లాట్ఫామ్ ఇచ్చిన నరేడ్కో వాళ్ళకి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఇది మాకు ఎవ్రీ టైం, ప్రతిసారి మాకు ఇది ఒక కొత్త అనుభూతి అండి. ఇది ప్రతిసారి ఒక కొత్త అనుభూతి, అంటే ఒక కొత్త రకమైన ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఇది మేము దాదాపుగా మేము లాస్ట్ టైం క్రెడైలో పార్టిసిపేట్ చేశాము, టైమ్స్ హోమంట్లో పార్టిసిపేట్ చేశాము, SBIలో పార్టిసిపేట్ చేశాము, నరేడ్కోలో చాలాసార్లు వచ్చాము, అన్నీ చేశాము. సో దిస్ ఈజ్ ఆల్వేస్ బీన్ అ వండర్ఫుల్ ప్లాట్ఫామ్.
అంటే ఇక్కడ క్రౌడ్ ఎలా అంటే ఒక సొంత ఇల్లు కొనాలి అనే ఒక కళ ఉన్న వాళ్ళందరికీ కూడా ఇది ఒక అద్భుతమైన అవకాశం లాగా నేను చెప్తాను. హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. నేను రాహుల్ ఫ్రమ్ వాసవి గ్రూప్ అండి. సో వాసవి గ్రూప్ అనేది మనకి 31 ఇయర్స్ నుంచి ఉంది కంపెనీ. సో 48 ప్రాజెక్ట్స్ ఆల్రెడీ మేము హ్యాండ్ ఓవర్ చేసాము. అండ్ ఇప్పుడు ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ 14 ఉన్నాయి. ఇప్పుడు నరేడ్కో ప్రాపర్టీ షోలో కూడా ఇవన్నీ మీకు కనిపించేటివన్నీ కూడా ఆన్గోయింగ్ ప్రాపర్టీస్ అనమాట. అండ్ సార్ మీకు దీంట్లో అపార్ట్మెంట్సే ఉన్నాయా అండ్ విల్లాస్ కూడా ఉన్నాయా సార్? అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్నీ కూడా ఉన్నాయి. కొన్ని ప్లాట్స్ కూడా వచ్చేటివి ఉన్నది. అప్కమింగ్ ప్రాజెక్ట్ ఒకటి ఉంది, ప్లాట్స్ కూడా. అండ్ సార్ ఇప్పుడు చాలా మందికి సొంత ఇల్లు అనేది అందరి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి అయితే పెద్ద కలనే కదా సార్. సో వారికి మీరు ఎలాంటి ఆఫర్స్ అందజేస్తున్నారు సార్? సో అందరికీ యూజ్ ఉండేలాగా మనకి 55 lakhs నుంచి కూడా మనకి ప్రాపర్టీస్ అవన్నీ అవైలబుల్ ఉన్నాయి. సో అర్బన్ ప్రాజెక్ట్ అనేసి బాచుపల్లిలో ఉంది. సో అది 50 lakhs నుంచే మనకి ప్రాపర్టీ స్టార్ట్స్ అవుతుందండి. ఫైన్ మ్యామ్. ఎస్ఎంఆర్ బిల్డర్స్ అనేది మనకి 35 years ఓల్డ్ లెగసీ కంపెనీ అండి. మనకి టోటల్గా 30 సంవత్సరాల నుంచి మన ఆర్గనైజేషన్ నడుస్తుంది హైదరాబాద్ అండ్ బెంగళూరు ఆల్సో వీ హ్యావ్ ప్రాజెక్ట్స్. అండ్ హైదరాబాద్లో కొండాపూర్, గచ్చిబౌలి ప్రాజెక్ట్, మనకి కొండాపూర్ వినయ్ ఐకోనియా ప్రాజెక్ట్ అండి. అంటే రెండే ఉన్నాయా సార్ మన దగ్గర? అరౌండ్ 15 ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసామండి. హైదరాబాద్లో 15 ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసాం. ప్రజెంట్ వచ్చేసి మీకు కొండాపూర్ వినయ్ ఐకోనియా, కొండాపూర్ లొకేషన్ ఒకటి, బండ్లగూడ దగ్గర మనకి విల్లాస్ అండ్ హైరేజ్ అపార్ట్మెంట్స్ నడుస్తున్నాయండి ప్రజెంట్. అండ్ ప్రజెంట్ మనకి సెగ్మెంట్స్ వచ్చేసి కొండాపూర్ ప్రైమ్ లొకేషన్స్లో మీకు హైదరాబాద్ యూనివర్సిటీ ఆపోజిట్లో ఒకటి మనకి నడుస్తుంది, అరౌండ్ 22.5 acres. యాక్చువల్గా మిడిల్ క్లాస్ వాళ్ళకి అంటే పెద్ద సమస్య ఇక్కడ మనకి జస్ట్ ఇప్పుడు మా కెరీర్ మొదలుపెట్టి ఉంటారు. వాళ్ళకి ఆస్పిరేషన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. అవును సార్. కానీ పాకెట్స్ అంత డీప్గా ఉండవు. వాళ్ళకి ఆస్పిరేషన్ అనుగుణంగా వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ని ఏ రకంగా మార్చాలి, అందుకని మా ఆబ్జెక్టివ్ వల్ల ఏమిటంటే ఇక్కడ ఒక ప్రోడక్ట్ ఇవ్వటం అంటే ఒక ఇల్లు ఇవ్వటం మాత్రమే కాదు, వారి యొక్క జీవన విధానాన్ని మొత్తం మార్చాలి. ఎట్లా వాళ్ళు అక్కడ నివసించేటువంటి ప్రతి క్షణం కూడా ఒక ఆనందకరమైన అనుభూతి కావాలి. దానికి అనుగుణంగానే మొత్తం ఎంటైర్ ప్రాజెక్ట్ డిజైన్ చేశాము. ఇక్కడ ఒక ఎమ్యూనిటీస్ కోసమే కొన్ని 100 కోట్లు ఖర్చు పెడుతున్నాం. మనకు ఈఐపిఎల్, మనకు నారెడ్కో 15th edition ఆఫ్ నారెడ్కో ప్రాపర్టీ షోలో మనకు 3 ప్రాపర్టీస్ షోకేస్ చేయడం జరుగుతుంది మేడం. 2 వచ్చేసి గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ విచ్ ఈస్ లొకేటెడ్ నియర్ పుప్పాలగూడ, ఒకటి ఈఐపిఎల్ కార్నర్ స్టోన్ విచ్ ఈస్ రెడీ టు ఆక్యుపై. అండ్ కమింగ్ టు అనదర్ ప్రాజెక్ట్ లైక్ గేటెడ్ కమ్యూనిటీ అండ్ అల్కాపూర్ టౌన్షిప్, టోటల్ 3.5 acres లేఅవుట్, G+14 floors, ఈఐపిఎల్ టాంబ్రిన్ ప్రాజెక్ట్. ఈ 2 వచ్చేసి మనకు గేటెడ్ కమ్యూనిటీస్ ఉన్నాయి. అల్ట్రా లగ్జరీ సెగ్మెంట్లో మనకు అప్కమింగ్ ప్రాజెక్ట్ లైక్ మనకు నియర్ టు సౌత్ ఆఫ్ హైదరాబాద్ తుక్కుగూడ దగ్గర నెక్స్ట్ 2026 Decemberకి మనం హ్యాండ్ ఓవర్ ఇవ్వడం జరుగుతుంది. ఈఐపిఎల్ ట్రెజర్టోన్ విల్లాస్ అని అల్ట్రా లగ్జరీ సెగ్మెంట్ కింద కడుతున్నాం మేడం. 22 acresలో జస్ట్ మనకు 74 villas కడుతున్నాము. ఇక్కడ ఇన్ని స్టాల్స్ ఉన్నాయి కదా సార్, మీ స్టాల్లో ఎలాంటి రెస్పాన్స్ ఉంది సార్? ఇవాళ వెరీ గుడ్ రెస్పాన్స్ అండి, చాలా బాగుంది ఇవాళ కంపేర్ టు లాస్ట్ డే. ఇవాళ చాలా బాగా రెస్పాన్స్ ఉంది, అంటే కొంచెం కస్టమర్ ఫ్లో కూడా బాగుంది అనమాట. అండ్ దాంట్లో భాగంగా మన అన్హా హోమ్స్ వచ్చేసి మనం 18 years నుంచి ఇండస్ట్రీలో ఉన్నాం. అండ్ ఇట్స్ అల్కాపూర్ టౌన్షిప్ అనే ఏరియా నియర్ టు మణికొండ పోల్గూడ ఏరియాలో. అది అప్కమింగ్ ఫ్యూచర్ మాల్స్ కానీ హాస్పిటల్స్ కానీ చాలా పెద్ద ప్రాజెక్ట్ వస్తున్నాయి అనమాట. సో దాని నియర్ బైలోనే మనం ఆల్రెడీ డెవలప్డ్ ఏరియా అది. ఈ ఫ్యూచర్లో ఇంకా బాగా డెవలప్ అవుతుంది. మన ప్రాజెక్ట్స్ కూడా అన్ని 100 feet రోడ్కు ఉన్నాయన్నమాట. సో దాంట్లో భాగంగానే మనం అన్హా హోమ్స్ వాళ్ళు అన్హా టవర్స్ అండ్ రామరెడ్డి టవర్స్ అండ్ గౌతమ్ హైట్స్ అని 3 projects ఉన్నాయి వాళ్ళకి.